ఫ్రెండ్స్, టెలిగ్రామ్లో కొన్ని ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి. సో ఆ ఫ్రాడ్స్ అనేది మీరు తెలుసుకుంటే టెలిగ్రామ్లో మీరే తోపు, ఎందుకంటే ఎవ్వరు మిమ్మల్ని పీకేదే లేదు. ఓకేనా? సో టెలిగ్రామ్లో ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎలా వస్తాయంటే చెప్తాను చూడండి. ఆ, మీరు ఏదైనా ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఓకేనా? సో అక్కడ అడ్మిన్ ఒక్కడే ఉన్నాడు, అతను ఒక్కడే జస్ట్ చూస్తాడు అని అనుకుంటే కనుక ఓకే. సో అక్కడ పబ్లిక్ గ్రూప్ ఉందనుకోండి, అంటే ఏమవుతుందంటే మీ ఐడి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాజు. సో నా రాజు అనే ఐడి క్లియర్గా ప్రతి ఒక్కరికి, సో ఒక టెలిగ్రామ్లో 10,000 మెంబర్స్ ఉన్నారు. ఆ 10,000 మెంబర్స్కి నా ఐడి అనేది కనబడుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తారు. ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ లాస్ అయ్యారు. సో వాళ్ళు చెప్తారు, బ్రో మీరు మనీ లాస్ అయ్యారా, ఎలా లాస్ అయ్యారా, అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని మాటల్లో ముగ్గులోకి దింపుతారు. గర్ల్స్ కూడా ఉంటారు దీని మీద, ముఖ్యంగా గర్ల్స్ అన్న ఎవరైనా నమ్మకండి. గర్ల్స్ కానీ మీకు మెసేజ్ చేస్తే అక్కడ టెలిగ్రామ్లో నమ్మకండి, పక్కగా నమ్మకండి. టెలిగ్రామ్లో, ఓన్లీ టెలిగ్రామ్లో చెప్తున్నా. ఏమని చెప్తారంటే, మీరు ఇట్లా మనీ లాస్ అయినారా, అట్లా లాస్ అయినారా, నాకు బాగా తెలుసు, నేను మనీ ఎర్నింగ్ చేపిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా, 1 డే 2 డే 3 డే 5 డే జస్ట్ 1 మంత్ వరకు మీకు క్లోజ్గా ఉంటారు. ఓకేనా? సో అలాంటి మూమెంట్లో మనం ఏమనుకుంటాం, మనకు తెలిసిన వాళ్ళే కదా అని అనుకుని మనం ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్తాం వాళ్ళకి. ఎలా చెప్తామంటే, అవును ఒకప్పుడు మనీ లాస్ అయినా, ఒక 2 lakh లాస్ అయినా, 3 lakh లాస్ అయినా అని చెప్పేసి మనం అన్నీ షేర్ చేసుకుంటాం. సో ఒక యాప్ అయితే ఉంది, సో అందులో జాయిన్ అవ్వండి, మీకు మేము చెప్పినట్టు చేయండి అని చెప్పేసి మీరు వాళ్ళు చెప్పిన లింక్లో జాయిన్ అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రూఫ్స్ మీకు పెడతారు. ఫస్ట్ చూడండి నేను ఇంత మనీ ఎర్నింగ్ చేసిన, చూడండి నేను అంత మనీ ఎర్నింగ్ చేసిన అని చెప్పేసి పెడతారు. సో మనం దాన్ని చూసి ఏం చేస్తామంటే అట్రాక్ట్ అవుతాం. ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి వెంటనే మీరు ఏం చేస్తారు, ఆ లింక్ పెట్టిన గ్రూప్లో జాయిన్ అవుతారు, ఇన్వెస్ట్మెంట్ ఉంటే చేస్తారు. అప్పుడు ఏం చెప్తుందంటే మీ ఇద్దరు కలిసి బాగా ఎర్నింగ్ చేసుకుంటారు. ఏమవుతుంది, ఒక 1 డే 2 డే ఏమవుతుందంటే ఒక రెండు మీరు పెట్టిన 1000 రూపాయలకి జస్ట్ ఒక పైన 500 600 700 వస్తాయి. సో వస్తున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటారు. ఓకేనా? తర్వాత సురు అవుతుంది, అప్పుడు లక్షల్లో స్టార్ట్ అవుతుంది. అలాంటి మూమెంట్లో మీ డబ్బులన్నీ మొత్తం పోతాయి అన్నమాట. సో ఇది నిజ వాస్తవం. ఓకేనా? సో మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే మీకు పర్సనల్గా మెసేజ్ చేసి, ఇది స్టెప్ 1. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది స్టెప్ 1. స్టెప్ 2 ఏమవుతుందంటే మీకు మెసేజ్ చేస్తారు, మీరు కానీ డబ్బులు ఇవ్వలేదనుకో మిమ్మల్ని మేము అది చేస్తాము, ఇది చేస్తాము, పీకుతాము, నాటుతామని చెప్పేసి ఏదో ఒకటి బెదిరింపులు అయితే చేస్తారు. ఓకేనా? సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీ ఫొటోస్ అడిగినా ఏం అడిగినా పెట్టకూడదు. మీ డీపీలో కూడా వేరే ఫోటో పెట్టుకోండి. ఓకేనా? ఏం కాదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఆ టెలిగ్రామ్లో మీకు బాయ్స్ మెసేజ్ చేస్తారు. బాయ్స్కి ఇప్పుడు మీ టెలిగ్రామ్లో మీ డీపీ అనేది ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డీప్లీ స్క్రీన్ షాట్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని డార్క్ ద్వీప్ ద్వారా మీకు ఫొటోస్ అన్ని గలీజ్గా ఎడిటింగ్ చేసి మళ్ళీ మీకు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్లో నమ్మిస్తారు, తర్వాత ఫొటోస్ సెండ్ చేస్తారు. ఓకేనా? సో ఇది బాయ్స్ ఉన్నా గర్ల్స్ ఉన్నా ఎవరికున్నా సరే జరిగేది ఇదే. ఓకేనా? మీకు పర్సనల్గా మెసేజ్ చేసే వాళ్ళకి నమ్మకండి. ఏమవుతుందంటే జస్ట్ నువ్వు 100కి 100% ఫ్రాడ్. నేను ఎందుకంటే నేను చాలా దెబ్బలు తాకట్టు తిన్నా. ఓకేనా? ఇప్పటికే నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు. బట్ నేను కొన్ని మెసేజ్లు చూస్తా, మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా వచ్చింది అనుకోండి అక్కడ, అప్పుడు చూస్తే ఇతను మన మెంబరు, మనకి ఇంత ప్రాబ్లం వచ్చింది అడుగుతున్నాడని చెప్పేసి మనం జస్ట్ వాళ్ళకి చెప్తాను నేను అంతే. కానీ వాళ్ళు పెట్టిన లింకులో వాళ్ళు చెప్పినట్టు అది చేసినట్టు ఇది చేసినట్టు మాత్రం నేను చేయను. ఓకేనా? ఇది స్టెప్ 2. ఓకేనా? ఎవరైనా సరే మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తే అది చేస్తాం ఇది చేస్తాం అట్లా ఎట్లా అంటే పీకేది ఏం లేదు, చేసుకోండి అని చెప్పండి అంతే. ఎందుకంటే అక్కడ వాళ్ళ కాంటాక్ట్ మీరు సేవ్ చేసుకుంటే మీ నెంబర్ కనిపిస్తుంది అప్పుడు. ఓకేనా? జస్ట్ చాట్ చేసేంత వరకు యాడ్ చేసేంత వరకు అయితే ఏం కాదు. బట్ ఎప్పుడైతే నెంబర్ కాంటాక్ట్ సేవ్ చేసుకుంటామో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇది 2వ ఆప్షన్ అన్నమాట. ఇంకా 3వది ఏంటంటే ఇది అందరు తెలిసినదే. ఏంది, వాళ్ళ లింకులు పంపిస్తారంటేనే జాయిన్ అవ్వండి, మీరు అంత లాస్ అయినారా ఇంత లాస్ అయినారా అని చెప్తారు. ఎట్లా ఇమ్మీడియట్లీగా చెప్తారు. మన మైండ్ని వాళ్ళు తీసుకుంటారు. మనం ఏం చేస్తాం, కరెక్ట్ డబ్బులు పోయిన మూమెంట్లో తన్లాడుతుంటుంది చూడు, అలాంటి మూమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నువ్వు ఏమైనా మెసేజ్ చేస్తావు, నేను ఇంత అమౌంట్ పోగొట్టుకున్నా సో హెల్ప్ చేయండి అని చెప్పేసి నువ్వు మెసేజ్ చేస్తావు ఆ గ్రూప్లో. ఆ గ్రూప్లో ఎవడో ఒకడు దిక్కుమాలనోడు ఉంటాడు అండి, వాడు మీకు మెసేజ్ చేసి అప్పుడు వాడు మిమ్మల్నితో స్టార్ట్ చేస్తాడు, గోకడం స్టార్ట్ చేస్తాడు. బ్రో గ్రూప్లో పెట్టకండి బ్రో, చాలామంది మెసేజ్ చేస్తారు, ఆ ఫ్రాడ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, అందరూ ఫ్రాడ్గానే ఉన్నారు అంటారు. అంటే వాడి ఫ్రాడ్, బట్ అంటుంటారు, అట్లా అంటాడు అన్నమాట. సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో దయచేసి ముఖ్యంగా గర్ల్స్కి చెప్తున్నా, ఎందుకంటే టెలిగ్రామ్లో పెద్ద ఫ్రాడ్ జరుగుతుంటాయి. లింక్స్, ముఖ్యంగా టెలిగ్రామ్లో లింక్స్ హలో ఉంది కాబట్టి టెలిగ్రామ్లో లింక్స్ అంటే బ్రహ్మాండంగా తిరుగుతుంటాయి. సో దయచేసి ఆ లింక్స్కి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్, కొత్త మూవీస్ అలాంటివి ఉంటాయి. అలాగే టెలిగ్రామ్లో అనేది మన పోలీస్ వాళ్ళది,
సైబర్ క్రైమ్ వాళ్ళది, ఏదైనా స్టడీ ప్రకారంగా. సో అలాంటివి ఉంటాయి. ఓకేనా, నేను లేవు అంటే మొత్తం టెలిగ్రామ్ గలీజ్ అనట్లే, అలాంటివి ఉంటాయి. అలాంటి దాంట్లో జాయిన్ అవ్వండి. అలాంటి వాళ్ళు కూడా మీకు మెసేజ్ చేస్తే కూడా రిప్లై ఇవ్వకండి. మీకు ఏమైనా కోర్స్ కానీ, మీరు ఏదైనా మూవీస్ కానీ తెలుసుకోవాలనుకున్నా, జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అంతేగాని దిక్కుమానులందరికీ మీరు సమాధానాలు చెప్పినారనుకోండి, మీరు కూడా దిక్కుమానులే అయిపోతారు. ఓకేనా, ఎందుకంటే ఇది నేను చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నా. సో జాగ్రత్తగా అయితే ఉండండి, ఇదే మీకు నేను చెప్పేది. ఓకేనా, ఈ టెలిగ్రామ్లు ఇవన్నీ మీరు పాటిస్తే మీరే తోపు, పక్క తోపు. పీకేది ఎవ్వరేం లేదు మిమ్మల్ని. ఓకేనా, సో టెలిగ్రామ్ చేసి అది చేస్తుంది, ఇది చేసి ఏం కాదు. కానీ మనము ఎవరినైతే నమ్ముతున్నామో వాళ్ళని నమ్మి ఉండాలి మనం. ఓకేనా, వాళ్ళ గుడ్డిగా నమ్మి వాళ్ళు చెప్పినట్టు చేస్తే మాత్రం మనం పెద్ద ఎర్రి వాళ్ళమని చెప్తున్నాం ముఖ్యంగా. సో దయచేసి ఇది అందరు చెప్పేది. ఓకేనా, థ్యాంక్ యూ.